మన తెలుగు టీవీ ప్రేక్షకులకు మరియు వన్ టీవీ ప్రేక్షకులకు తెలుగు ఉభయ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం ఇన్ఛార్జి రితీష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ మరియు ఉమ్మడి కూటమి అభ్యర్థి బొజ్జ రోసన్న చేతుల మీదుగా సుమారు 500 మంది ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా రంగసముద్రం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ నాయకులు కలవకూరి రమణనాయుడు అందజేశారు. అదేవిధంగా పోరుమామిల్లా పట్టణంలోని విలేకరులకు కానుకగా అందించారు. సుమారు 30 దినాలు రంజాన్ మాసంలో చేపట్టిన ఉపవాసము అంటూ పేదలు ధనికులు అంటూ తారతమ్యాలు లేకుండా మానవాళికి మంచి జరగాలంటూ పేదవాళ్ళకి సహాయం చేస్తూ ముస్లిం సోదరులు అనుసరించిన దీక్షను తాను మనస్ఫూర్తిగా గౌరవిస్తూ వారికి రంజాన్ తోఫా అందించినట్లు, అలాగే హిందూ సోదరులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి అందరూ భక్తి శ్రద్ధలతో సంతోషాలతో ఉగాది పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సాధనకారి రంతు, పోరుమామిల్లా సర్పంచ్ యనమల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. 5 ఏళ్ళు కాదు, గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు రోజువారీగా మీరు ఖచ్చితంగా చూస్తున్నారు. ప్రజలకు ఒక నమ్మకం కలిగాల్సిన అవసరం మన అందరిలో ఉంది. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు వరకు పడిన రైతన్న కష్ట నష్టాలు కానీ, యువకులు పడిన కష్ట నష్టాలు కానీ, మనమందరం కార్యకర్తలకే ఈ దినోత్సవం, ఈరోజు ఆవిర్భావ దినోత్సవం అంకితం చేస్తూ మనందరం వీళ్ళకి అండదండగా ఉంటామని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు ఇందాక అందరూ చెప్పారు, ఎప్పుడు ఇలా కలిసి వచ్చి ఎప్పుడు రాలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇన్ని సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం తర్వాత రోజు వచ్చి ఉగాది మరియు మరుసటి రోజు వచ్చేసి రంజాన్, ఇంత పవిత్రంగా ఎక్కడే ఒక కలయిక రాలేదు. నేను ఒకటే చెప్తాను, మన అందరం కలిసిమెలిసిగా కలిసికట్టుగా అందరం ఐకమత్యంగా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని సంక్షేమం అభివృద్ధి దిశగా మనం ముందుకు పోవాలి. బద్వేలుకు ఒక ప్రణాళిక నీట్గా మనం చేసుకొని అందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆవిర్భావ దినోత్సవం రోజు పార్టీ జెండా ఎట్లా రెపరెపలాడుతుందో కార్యకర్తకు కూడా సంక్షేమం మరియు అభివృద్ధి ఉంటుంది. దాంతోపాటు ప్రజలందరూ కూడా ఇచ్చేసినటువంటి బద్వేలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గారికి మరియు రితీష్ రెడ్డి అన్న గారికి, అలాగే మన కూటమి అభ్యర్థి రోషన్న గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మన పోరుమామిల్లా టీడీపీ నాయకులందరికీ నా తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే రేపు జరుపుకోబోతున్న ఉగాది పండుగ శుభాకాంక్షలతో పాటు రంజాన్ పండుగను కూడా జరుపుకోవడం, మనమందరం కలిసిమెలిసి ఇలా 2 పండుగలు ఒకేసారి రావడం కూడా చాలా ఆనందదాయకం. ఇలాగే మళ్ళీ ప్రతిసారి మనకు గత ప్రభుత్వం 2014 నుంచి 19లో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ప్రతి పండగకి రంజాన్ తోఫా అందించేవారు. అలాంటి సంస్కృతి మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ మన మేడం అన్న ఆధ్వర్యంలో మనం ఇలాంటి రంజాన్ తోఫాను ఈ పవిత్ర మాసంలో మనం ఈ ప్రోగ్రాం జరుపుకోవడం చాలా ఆనందం. దీనికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈరోజు రంజాన్ మాస సందర్భంగా రంజాన్ తోఫా ఇవ్వదలిసి మన బద్వేలు యువ నాయకులు రితీష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ముస్లిం సోదరులు 4 రోజుల పాటు ఉపవాసాలతో దీక్షలతో ఉండి పవిత్ర మాసంగా కొలిచి రంజాన్ మాసాన్ని కొలుస్తారు. అయితే ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకొని ఈ రంజాన్ తోఫాకు మన రమణన్న అలియాస్ బొంగురమ్మ ఆయన బియ్యం ఏర్పాటు చేయడం జరిగింది. నేను సరుకులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా పిల్లలందరూ కూడా